అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిఆర్పిసి ప్రకారం పిలిచి స్టేట్మెంట్ రాసుకొని పంపాలి. గంటలకు తుంచుకొని వస్తుండు చేస్తుండు వస్తున్నాడు. వకీల్ ఎవరు పోవద్దు, మాట్లాడద్దు, కలవద్దు. వాట్ ఇస్ దిస్? ఇదేనా చులుము కదా ఇది? చూడండి నడుచుకుంటూ ఫోన్ చేయలే ఇంకా డైరెక్ట్ కట్టేద్దాం. అవుతుంది ఫీడ్ పెడదాం. మళ్ళీ దొరికాడు అన్న. రెడీ. హలో, నాయకుల ఆందోళన కొనసాగుతా ఉంది. మొత్తం ఎక్కడ పడితే వాడందరినీ కూడా ఇక్కడ నుంచి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్ మేయర్ ఉన్నారు. ఎందుకు, ఏం జరిగింది? అందరినీ నెట్టేస్తున్న పరిస్థితి. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో లోపల తెలియదు. లోపలికి వెళ్ళమని బయటకి వెళ్ళి లోపలి ఎవరు పోనిత్తలేరు. అరే వత్తడా అంటే వచ్చేది లేదు. ఇక బయటకు ఎత్తున్న వరకు అందరూ ఉరికొచ్చినాం. తీరా పోలీసులు వచ్చి నూకెత్తుర్రు. అరే వాళ్ళే చెప్పి వచ్చి వాళ్ళందరూ ఉరికొచ్చే వరకు జనాలు ఏమనుకుంటారు? వదిలేసిరు అనుకుంటారు, బయటకు వస్తున్నారు అనుకుంటారు. ఇక దాన్ని పట్టుకొని వాళ్ళు నూకుడు మొదలెట్టిండ్రు. అంటే ఇదో కుట్రనే ఇదంతా. పిలుచుడు వాళ్ళే, నూకేసుడు వాళ్ళే, హరాస్మెంట్ చేసుడు తప్ప ఇంకేం లేదు. ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఫెయిర్గా ఉండాలి. కానీ గంటల తరబడి కూకోబెట్టుకునేది వాటి చేసి దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. తప్పిది. మిమ్మల్ని కూడా పట్టుకొని బయటకు నెట్టేసి ఇవాళ ఎవరిని చూస్తలేరు. వాళ్ళు ఒక రేవంత్ రెడ్డి ఉంటే ఒకరు, వేరే ఎవరున్నా నెట్టేసి అంతే. రోడ్డు మీద నిలబడితే ప్రాబ్లం ఏముంది? పక్క నిలబడే ప్రాబ్లం ఉంది. అలాగే రోడ్డు మీద కాదు, పక్క నిలబడే ప్రాబ్లం ఉంది. రోడ్డు మీద పక్క నిలబడే ప్రాబ్లం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి హరీష్ రావు వస్తా ఉన్నాడు అనే ఒక వార్తతో వీరంతా కూడా రోడ్లపైకి వచ్చారు. వాళ్ళు ఒక్కసారిగా హరీష్ రావు జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ రోడ్డు మీదకి వచ్చినటువంటి వెంటనే వారందరినీ కూడా ఇక్కడి నుంచి నెట్టేసినటువంటి పరిస్థితి. హరీష్ రావు బయటకు వస్తా ఉన్నాడు. హరీష్ రావు వస్తున్నటువంటి వెంటనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒకటై బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హరీష్ రావుని బయటికి పిలిపిస్తున్నటువంటి ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి ఒక్కసారిగా తమను నెట్టేశారు. రోడ్డు మీద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడి నుంచి కూడా గెంటేసి తిరిగి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండకూడదు అంటూ కూడా వాళ్ళందరికీ ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం బీఆర్ఎస్ నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎవరు కూడా ఉండకూడదు అంటూ వీళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా తిరిగి పంపించేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎవరు కూడా కనబడకూడదు, ఎవరు కూడా ఉండకూడదు అంటూ మాత్రం వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమి వేస్తా ఉన్నారు. ఇప్పటికీ 3-4 గంటలు కావస్తా ఉంది. హరీష్ రావు కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఒక పక్క హరీష్ రావుని క్వశ్చన్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరిశరణ ముగిసింది, కాసేపట్లో బయటికి రాబోతా ఉన్నాడు అంటూ కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకంతా బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలతో ముందుకు రాగానే పోలీసులు అందరూ కూడా ఎక్స్ మేయర్ రవీందర్ సింగ్తో పాటు మిగతా బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసి తోసేసి ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, హరీష్ రావు వచ్చేటువంటి టైంలో ఎవరు కూడా మీరు ఇక్కడ నిరసనలు కానీ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేపట్టకూడదు అంటూ కూడా వీళ్ళు హంగామా చేసినటువంటి వారందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి కూడా తరిమేసి ఎవరు ఉండకూడదు అంటూ కూడా రోప్ పార్టీని పెట్టి తిరిగి పంపించేశారు. వీళ్ళంతా కూడా ఏం జరిగింది ఇప్పటిదాకా అంతా ప్రశాంతంగా ఉన్నారు? ఏం లేదు, హరీష్ రావు గారిని వదిలిపెడుతున్నామని చెప్పి అక్కడికి రాగానే మేమందరం కూడా కార్యకర్తలం అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ మేము సామరస్యంగా పక్కకు నిలబడ్డాము. కానీ పోలీసులే అతి ఉత్సాహంతో ఆ రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ ఏదైతే అక్కడికి వెళ్ళి ఫోన్లో ఇస్తుండో అదే ఇన్స్ట్రక్షన్స్ని ఇక్కడ ఫాలో చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను నూకేయడం, కార్యకర్తలను కొట్టాలని చూడడం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆల్రెడీ ఏదైతే కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కోర్టులు కూడా ఉన్నతమైన న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ సిట్టు పేరు మీద మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది ఇది కావలసుకొని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వీళ్ళని ఏ విధంగా చేయాలనో ప్రతి కార్యకర్త కూడా రంగంలో నుంచి అంతా ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కసారిగా ఎందుకు పోలీసులు మీ పైకి వచ్చారు? ఎందుకు వచ్చారో తెలియదు. మేమందరం కూడా సామరస్యంగా పక్కనే కూర్చొని ఉన్నాము. కానీ వెళ్ళిపోండి అని చెప్పి నూకేస్తా ఉన్నారు. ఎందుకు నూకేస్తారో అర్థం కాదు. అసలు ఏమైంది సార్ అంటే చెప్పకుండా మీరు అందరు ఇక్కడికి రావద్దు, బయటికి వెళ్ళండి, వెళ్ళిపోండి మీరు ఇక్కడికి వెళ్ళని చెప్పి అంటా ఉన్నారు. మరి నిజంగా కూడా ఇలాంటి పరిస్థితి ఇది ప్రభుత్వము ఇలాంటి రాచరిక ప్రభుత్వాలు ఎక్కడా చూడలేదు. ఇలాంటి ప్రభుత్వాలు మనుషులపైన ఇలా రాక్షసంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించదు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగే పరిస్థితి కనబడతలేదు. దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ దీన్ని పొందబెట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కార్యకర్తలు అయితే తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో పీస్ఫుల్ గా సాగుతున్నటువంటి విచారణ ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే వస్తున్నాడని ఒక సమాచారంతో పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ కి వెళ్లి హరీష్ రావుని స్వాగతించి తీసుకెళ్దామని వచ్చినటువంటి వెంటనే పోలీసులు తమ పైన జులుం ప్రదర్శించారు. తమ పట్ల ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగినట్టుగా కనబడతా ఉంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో అందరినీ కూడా నెట్టేసి ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా ఈడ్చి పడేసినటువంటి పరిస్థితి ఉందంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎంతో ప్రశాంతంగా విచారణ సాగుతా ఉంది. ఉన్నత అధికారులు హరీష్ రావుని విచారణ చేపడతా ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న నినాదం లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఒక్కసారిగా ఈ కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్ వైపు దూసుకెళ్లినటువంటి వెంటనే వారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కొంతమందిని వేరే ప్రాంతానికి తరలించారు. ఇంకొంతమందిని రోపార్టీ వేసి రోపార్టీ ద్వారా రవితేజ మాజీ మంత్రి హరీష్ రావు సెట్ విచారణ ముగిసిందా? ఎప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? హరీష్ రావు ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లోపలికి విత్ డాక్యుమెంట్స్ తో సహా తను ఈరోజు విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైన తర్వాత ఇప్పటికీ దాదాపు 3-4 గంటలు కావస్తా ఉంది. హరీష్ రావు సుదీర్ఘంగా విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి నోటీసులు అందజేసిన తర్వాత మొదటిసారి హరీష్ రావు ఈరోజు కేసు విచారణకు హాజరయ్యారు. ఇంతకు ముందే ఎమ్మెల్సీ నవీన్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకునే హరీష్ రావుని ఈరోజు పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. హరీష్ రావుని ఎలా విచారించాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి సమాధానాలు రాబట్టాలి, హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పాత్ర ఏంటి, అతను ఎందుకు జిల్లాలలో కానీ ఆ తర్వాత ఒక ఛానల్ చైర్మన్ ని పట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు ఇచ్చినటువంటి నెంబర్ల ద్వారానే చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అనే ఒక అనుమానం పైన ఈ విషయం జరుగుతూ ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని చూస్తూ ఉన్నాము. పూర్తిగా పోలీసుల వలయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా సుమారు 300 మంది పోలీసుల సెక్యూరిటీని ఏర్పాటు చేసి నోటీసులు అందుకున్నటువంటి హరీష్ రావు తప్ప మిగతా ఏ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇటువైపుగా రాకూడదు, ఎవరు కూడా నిరసన తెలియజేయకూడదు, ఎవరు కూడా ఈ లోపలికి వచ్చేందుకు అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు ఒక పక్క వారికి
ప్రచారాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందుకి దూసుకొచ్చినటువంటి వెంటనే పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యి వాళ్ళందరినీ కూడా తిరిగి ఇక్కడి నుంచి కూడా పంపించేసి హరీష్ రావు బయటికి వచ్చేటువంటి సమయంలో ఎవరు కూడా అతన్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుపడకుండా పకడ్బందీగా పోలీసులు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా 11 గంటలకు హరీష్ రావు లోపలికి ఎంటర్ అయ్యాడు. సుమారు 2 కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. హరీష్ రావుని సుమారు 3:30 కావస్తా ఉంది. ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి హరీష్ రావు 3:30 వరకు కూడా సుదీర్ఘంగా విచారణ చేపడతా ఉన్నారు. ఇద్దరు సిట్ అధికారులు హరీష్ రావును విచారిస్తూ ఉన్నారు. ఒకరు జూబ్లీహిల్స్ డీసీపీ, రెండోది జూబ్లీహిల్స్ ఏసీపీ. ఇద్దరి నేతృత్వంలోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఇప్పటికే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా హరీష్ రావు పైన గురిపించి కేవలం 160 సిఆర్పిసి అంటే ఈ కేసులో విట్నెస్ లో భాగంగానే 160 సిఆర్పిసి నోటీసులు అందజేసి హరీష్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని అతను ఇచ్చేటువంటి వాంగ్మూలం కీలకమైనటువంటి వాంగ్మూలం కిందికి భావించి అదంతా కూడా తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుని చాలా గంటల పాటు విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సిట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో విచారణలో ఇన్ని గంటల పాటు ఎవరిని కూడా విచారించలేదు. కేవలం 2-3 గంటలు మాత్రమే పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులను కానీ విట్నెస్లను కానీ ఈ కేసులో అభియోగాలు ఆరోపణలు బాధితులని 2-3 గంటల్లోనే విచారించి బయటికి పంపించినటువంటి పోలీసులు హరీష్ రావు 11 గంటలకు వచ్చి 3:30 కావస్తా ఉంది. దాదాపు 5 గంటలకు పైగా జూబ్లీహిల్స్ పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావుని విచారణ చేపడతా ఉన్నారు. మళ్ళీ నోటీసులు అందజేస్తూ వస్తాడో లేదో, ప్రస్తుతం పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు కాబట్టి అతని నుంచి రాబట్టినటువంటి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం పోలీసులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఏసీపీ స్థాయి అధికారి నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు బందోబస్తులో ఉండి హరీష్ రావు వెళ్లేటప్పుడు తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఎవరు కూడా కార్యకర్తలు అతని మీద పడకుండా, ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ ఆటంకం జరగకుండా, విచారణ సందర్భంగా ఎవరు కూడా రోడ్డుపైన న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా మాత్రం పోలీసులు తగిన బందోబస్తు, పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ హరీష్ రావు యొక్క విచారణ సాగుతోంది. కేవలం ఈ కేసులో ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి 160 సిఆర్పిసి నోటీసులు అందజేశారు కాబట్టి ఈ కేసులో అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోవడం కోసం మాత్రమే నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేపడతా ఉన్నారు. సుమారు 5:30 గంటల పాటు హరీష్ రావుని జూబ్లీహిల్స్ ఏసీపీలు, డీసీపీ, ఏసీపీ ఇద్దరు విచారిస్తా ఉన్నారు. అతని నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. హరీష్ రావు విచారణ పక్క సాగుతా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఒక్కసారిగా భారీ నినాదాలు చేయడంతో వారందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తరిమేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా పంపివేసినటువంటి పరిస్థితి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.